తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే 8వ సీజన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ క్రమంలోనే పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా పలువురి పేర్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి వారిలో అమృత ప్రణయ్ కూడా ఒకరు. అమృత ప్రణయ్ ఒక విషాద ఘటన ద్వారా అందరికీ సుపరిచితమే. ఇక అనంతరం ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే అమృత ప్రణయ్ కూడా ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారంటూ వార్తలైతే వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అమృత ప్రణయ్ స్పందించారు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అంటూ వస్తున్న ఈ వార్తలు ఏమాత్రం నిజం లేదు అని తెలిపారు. ఈ వార్తలు విన్న తన తల్లి అలాగే అత్తయ్య గారు నిజంగానే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్తున్నావా అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. తను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్ళలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ వీడియోలో భాగంగా చాలా మంది తాను షార్ట్ డ్రెస్సులు వేసుకుంటున్నానని, నాన్ వెజ్ తింటున్నానని అంటున్నారు, విమర్శిస్తున్నారని తెలిపారు. దాంతో ఆమె బిగ్ బాస్ లోకి రావడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇక వేణుస్వామి కూడా బిగ్ బాస్ లోకి రావడం లేదు. మొదట్లో ఆయనకి భారీ పారితోషికం ఇచ్చి తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇటీవలే నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ మరుసటి రోజే వాళ్ళు ఎక్కువ కాలం కలిసుండరు, విడిపోతారు అంటూ జ్యోతిష్యం చెప్పాడు వేణుస్వామి. దీనివల్ల తనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. అతని మీద నాగార్జున కూడా కోపంగా ఉన్నారు. తన కాబోయే కోడలు అలాగే కొడుకుపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్ వేణుస్వామిని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యిందట. ఇక సీజన్ 8లో 20 మందికి పైగా సెలబ్రిటీస్ ఎంట్రీ ఇస్తారని సమాచారం.